చేయదలుచుకోలేదు, కానీ బాధ్యత గుర్తు చేయదలుచుకున్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గారికి అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమైన సమస్య. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం అంటున్నారు. 10 సంవత్సరాలు పడుతుందా అధ్యక్ష నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు నింపడానికి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎలాంటి వాళ్ళని నియమించారు, ఏ రకంగా నియామకాల ద్వారా అక్కడ ఉండే క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా ఏ విధంగా ఈరోజు అమ్మిండ్రో తెలంగాణ సమాజం అంతా చూసింది. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఏ పరీక్షలు పూర్తి చేయలే. అందుకే రద్దయిన వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశమే లేదు. ఇచ్చే ఉద్దేశమే ఉంటే నోటిఫికేషన్లు ఇచ్చిన 3 నెలల ఏ పరీక్షలైనా పూర్తి చేసి నియామకాలు చేపట్టవచ్చు, కానీ చేయలే. కానీ అదే కరీంనగర్లో వాళ్ళ బంధువు ఎంపీకి నిలబడి ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు నిజామాబాద్ పార్లమెంట్కి ఓడిపోతే 6 నెలలు తిరిగే లోపల ఎమ్మెల్సీగా నియామకం చేపట్టిండ్రు. వాళ్ళ కుటుంబంలో నిరుద్యోగ సమస్యనే తీవ్రమైన సమస్య. కుటుంబంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి కల్పించడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని వాళ్ళు భావిస్తే తెలంగాణ 1200 మంది నిరుద్యోగ యువకులు ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఆ కుటుంబంలో 4 ఉద్యోగాల కోసమని వాళ్ళు భావించడం వల్లే తెలంగాణ సమాజంలో నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు చేపట్టలేదు. నోటిఫికేషన్లు ఇచ్చినా కోర్టుల్లో లిటిగేషన్స్ కొనసాగించారు. నోటిఫికేషన్లు ఇచ్చినా ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముకొని మార్కెటింగ్ చేసుకున్నారు. అందుకే అధ్యక్ష, గ్రూప్ 1 ఉద్యోగం ఉమ్మడి రాష్ట్రంలో 2011లో నోటిఫికేషన్ ఇస్తే 2019లో నియామకాలు చేపట్టారు. 2017లో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే 2025 వరకు కూడా వాళ్ళు నోటిఫికేషన్లను నియామకాలను 2023 వాళ్ళు ఉన్నప్పటి వరకు కూడా నియామకాలు చేపట్టలేదు అధ్యక్ష. అందుకే గ్రూప్ 1కు సంబంధించి పాత నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి 562 పోస్టులను గ్రూప్ 1 ప్రిలిమ్స్ని, మెయిన్స్ని, పరీక్షల్ని, ఇంటర్వ్యూలను అన్ని కంప్లీట్ చేసి శిల్పకళా వేదికగా నియామక పత్రాలు ఇచ్చినాం. ఇది కూడా వదిలినరా అధ్యక్ష? వివాదాలు, కోట్ల రూపాయలతో ఉద్యోగాలు అమ్ముకున్నారు. లేకపోతే ప్రశ్నపత్రాలు ఇవి అవి అని అంటే కోర్టు లాగిపెట్టి చెంపలు వాయించి ఇది సక్రమమైన ఇది మీరు కొనసాగించండి అంటే 562 మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అయినరు, మున్సిపల్ కమిషనర్లు అయినరు, డిఎస్పీలు అయినరు. మా లక్ష్మణ్ చెప్తుండే 22 మంది డిఎస్పీలు ఈరోజు దళితుల పిల్లలు, ఇతరుల పిల్లలు ఈరోజు గ్రూప్ 1లో సెలెక్ట్ అయినరు. నేను మొన్న వాళ్లకు ట్రైనింగ్ ఇస్తే మరి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగానికి వెళ్ళిన వాళ్ళని చూస్తే నాకు కడుపు నిండింది, సంతోషం అనిపించింది. కోర్టులకు వెళ్ళి న్యాయస్థానాలలో ప్రభుత్వం నిలబడి 562 మంది తెలంగాణ బిడ్డలను తెలంగాణలో అధికారులుగా నియమించినాం. నేను కలలుగా అంటున్నా 34కు $1 ట్రిలియన్, నేను కలలుగా అంటున్నా 47కు $3 ట్రిలియన్ ఎకానమీకి బ్రాండ్ అంబాసిడర్లుగా తెలంగాణ పునర్నిర్మాణంలో ఆ పిల్లలు భాగస్వాములై తెలంగాణను ముందుకు నడిపిస్తారని నాకు ఒక విశ్వాసం, నమ్మకం కలిగింది. ఆ పిల్లల్లో ఉన్న చురుకుదనాన్ని చూసి వాళ్ళ కోసం అధ్యక్ష ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అది కూడా వీళ్ళకు నచ్చట్లేదంటే ఇక మనం ఏం చెప్తాం అధ్యక్ష? గ్రూప్ 2 అధ్యక్ష, గ్రూప్ 2 పరీక్షల్ని ప్రభుత్వం ప్రశాంతంగా నిర్వహించడమే కాకుండా 2025 సెప్టెంబర్ 28న ఫలితాలను విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన 782 మంది అభ్యర్థులకు అక్టోబర్ 18న నియామక పత్రాలు అందించి ఈరోజు 782 గ్రూప్ 2 ఉద్యోగస్తులను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టింది అధ్యక్ష. నేను సంతోషంగా ఈ సభలో నేను ప్రకటిస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 కూడా 1370 ఉద్యోగాలను 2022లో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టకపోతే నేను వచ్చిన తర్వాత పూర్తి చేసి ఈ ఏడాది జనవరి 16న శిల్పకళా వేదికగా 1370 మంది గ్రూప్ 3 ఉద్యోగస్తులకు నియామక పత్రాలు ఇచ్చి తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ పిల్లలను, ఈ అధికారులను భాగస్వాములు చేసిన దాన్నైనా వీళ్ళు అభినందించాలి కదా అధ్యక్ష. నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు పారిపోతే ఆ పనిని పూర్తి చేసినందుకైనా వాళ్ళ చేతగాని తనాన్ని ఈరోజు వాళ్ళు చెప్పుకోవడానికి, దాచిపెట్టుకోవడానికి మోమాట పడితే నేను ఏమి అనుకుంటా ఈ పని పూర్తి చేసిన అందుకోసమైనా అభినందించాలి కదా అధ్యక్ష గవర్నర్ గారి ప్రసంగాన్ని. అదేవిధంగా గ్రూప్ 4 అధ్యక్ష, గ్రూప్ 4లో కూడా 8143 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అధ్యక్ష. గ్రూప్ 1, 2, 3, 4 ద్వారానే కాకుండా టీజీపీఎస్సీ వివిధ విభాగాలలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను వివిధ విభాగాలలో 6,469 ఖాళీలను భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇదే కాదు అధ్యక్ష, ఇంకా ఉన్నాయి. డిఎస్సి 55 రోజులలో నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా 2 నెలల లోపలనే అన్ని పూర్తి చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 10,006 మంది టీచర్లను ఈరోజు నియమించడం జరిగింది అధ్యక్ష. తండాలలో, గూడెల్లో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు విద్యను దూరం చేయొద్దు, నాణ్యమైన విద్యను అందించాలని 10,000 పైగా టీచర్ల నియామక పత్రాలు అందించి ఈరోజు టీచర్లుగా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వము నియమించింది. పేదలకు విద్యను అందిస్తున్నందుకైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందించాల్సి ఉండే అధ్యక్ష, అది కూడా చేయలేదు. అదేవిధంగా గురుకులాలు, రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల పోస్టులని కలిపి ప్రభుత్వం 8,400 మందికి నియామక పత్రాలు, గురుకులాలకు సంబంధించిన నియామక పత్రాలను అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల నియామకాలు అధ్యక్ష, 16,067 మంది పోలీసు నియామకాలను మా ప్రభుత్వం వచ్చినాక పోలీస్ కానిస్టేబుల్స్ నియామక పత్రాలు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దామోదర రాజనరసింహ గారు ఉన్నారనుకుంటే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం 8,822 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అందులో 6,956 స్టాఫ్ నర్సులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్స్, 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు వివిధ ఖాళీలను భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. నిర్వీర్యం చేసిన మెడికల్ అండ్ హెల్త్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 8,822 నియామక పత్రాలను మా ప్రభుత్వం అందించింది. మా ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు లేకపోయినా, మీ అసూయకు మందు లేకపోయినా, ఆరోగ్యశ్రీలో మీకు ఏమన్నా ట్రీట్మెంట్ చేద్దామన్న అవకాశం లేకపోవడం వల్ల మా దామాన్ని ఉంటే దానికి, మనసు రోగానికి, అసూయకి ఏమన్నా మందు ఉంటే ఆరోగ్యశ్రీలో చేర్చమనే సూచన చేస్తోని అయినా అభినందించలేదు అధ్యక్ష. ఇంకా వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నా. అదేవిధంగా రెవెన్యూ విభాగంలో 4,682 ఉద్యోగాలు, సింగరేణిలో 441, టీజీ జెన్కోలో 635, ఎస్పీడీసీఎల్లో 470, ఇతర సంస్థలో 914 పోస్టులను భర్తీ చేసినాం అధ్యక్ష. వీటితో పాటు ఈరోజు 13,197 పోస్టుల భర్తీ చేయడానికి వివిధ దిశల్లో ఈరోజు ఉన్నాయి. దాదాపుగా 80,000 ఉద్యోగాలను ఈరోజు మా ప్రభుత్వం 67,763 ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. 13,197 ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. 80,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇన్ని వేల మంది నిరుద్యోగ యువకులు, వాళ్ళ కుటుంబాలలో అత్యంత నిరుపేదలు, తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి గ్రామీణ ప్రాంతంలో రూపాయి కూడబెట్టి అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి తిప్పుతుంటే 22-23 సంవత్సరాల వయసులో వాడు హైదరాబాద్కు వస్తే 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల 33-34 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. తల్లిదండ్రులు పెళ్లి చేసే పరిస్థితి లేదు. పిల్లగాడు స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటుండు, వయసేమో దాటిపోయింది. ఈ సోషల్ కాజుని, ఈ సోషల్ ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేస్తారు అధ్యక్ష? కోచింగ్ సెంటర్ల కోసం ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు సిటీకి పంపిస్తున్నారు అధ్యక్ష. నువ్వు ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇవ్వు, ఉద్యోగం రాకపోతే ప్రకటిస్తే వాడు ఇతర పనులు చూసుకుంటాడు. కానీ ఈరోజు మా మిత్రుడు ఇస్తున్నాడు విఆర్ఏ ఉద్యోగాలు కూడా తీస్తే మేము మళ్ళీ జీవో ఇచ్చి మళ్ళీ సర్వేయర్లుగా ఇచ్చేసినామని చెప్పి. నేను అనేది ఒకటే అధ్యక్ష, వీళ్లకు తెలంగాణ సమాజం పట్ల, నిరుద్యోగ యువల పట్ల సానుభూతి కానీ మానవత్వం కానీ లేదు. మేము సానుభూతితో ఆ సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి గ్రూప్ 1కి 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. 3 లక్షల పైన పరీక్షలు రాశారు. చివరికి 562 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి పోతారు అధ్యక్ష. ఈ పరీక్షల ఫలితాలు ఇవ్వకపోతే 5 లక్షల మంది ఇక్కడనే కోచింగ్ సెంటర్లలో తిరుగుతారు అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా దాదాపుగా 3 లక్షల పైచిలకు పరీక్షలకు ప్రిపేర్ అయినారు అధ్యక్ష. 782 మంది సెలెక్ట్ అయితే మిగతా లక్షల మంది ఇతర ఉద్యోగాలకు పోయారు. ఇట్లా దాదాపుగా ఒక 15 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ రిక్రూట్మెంట్, ఇతర రిక్రూట్మెంట్లల్లో మనం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుందని
ఏ వ్యాపకానికి పోకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సంవత్సరాల కొద్దీ ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకొని వాళ్ళు అవతల పడితే శివరాఖరికి ప్రతిపక్షంలో కూర్చోబెడితే పోయి ఫామ్ హౌస్లో నిద్రపోతే బాధ్యతగా ఆ పిల్లలకు పెద్దన్నగా నిలబడి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నిలబడి అన్ని సమస్యలను పరిష్కరించి పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామక పత్రాలు ఇక్కడికి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ పిలిపించి వాళ్ళకు బుక్కెడు బువ్వ పెట్టి సంతోషంగా వాళ్లకు సర్టిఫికెట్లు అందిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా నిందిస్తే మీరు మీ ఇంటోళ్లకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినా మీ ఇంటోళ్లకు రాజ్యసభ ఇచ్చినా మీ ఇంటోళ్లకు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినా మీకు సంతోషం. కానీ పేదోళ్లకు డిఎస్పీ మున్సిపల్ కమిషనరో లేకపోతే ఒక రెవెన్యూ ఆఫీసర్గా లేకపోతే ఒక డాక్టర్గా ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంత సంతోషం ఉంటుంది అధ్యక్ష? మీ నలుగురేనా తెలంగాణ? 4 కోట్ల ప్రజలు ఈ తెలంగాణ కాదా? ఈ తెలంగాణకు వారసులు ఎవరు? మీరా? ఈ తెలంగాణ మీకోసం వచ్చింది అనుకుంటున్నారా? మిమ్మల్ని ముఖ్యమంత్రులను చేయడానికి, మిమ్మల్ని మంత్రులను చేయడానికి, మిమ్మల్ని ఎంపీలను చేయడానికి, మిమ్మల్ని ఎమ్మెల్సీలు చేయడానికి 100 మంది తెలంగాణ పిల్లలు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మాట్లాడుతురా? కొంచెమైనా సిగ్గుపడాలి అధ్యక్ష నిలబడి మాట్లాడేటప్పుడు. సమాజం ఏమనుకుంటుందో అని సమాజం పట్ల భయమన్న భక్తి అన్న ఉండాలి అధ్యక్ష. భయము భక్తి లేని బర్తెగింపుతనము వాళ్ళ మాటల ద్వారా బయటపడ్డది అధ్యక్ష. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. అప్పుల గురించి మళ్ళీ ఎట్లా బడ్జెట్లో చెప్తాం. నేను సింపుల్గా ఒక మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. తెలంగాణ